ఓం శాంతి. అందరికీ స్వాగతం. 22వ ఎపిసోడ్ సక్సెస్ విజయం సంబంధించిన టాపిక్‌కి స్వాగతం. మనం బ్రిజ్‌మోహన్ భాయ్ గారికి మనము స్వాగతం పలుకుతాము. మనకి బ్రిజ్‌మోహన్ భాయ్ గారు మనతోటి ఉన్నారు. ఈరోజు మనకి విదేశాల నుంచి రకరకాల భాషల వారు, విశేషంగా చైనా నుంచి కూడా మనకి ట్రాన్స్‌లేట్ చేసేవారు ఉన్నారు. గణేష్ చతుర్థి నిన్న ఉంది కాబట్టి, ఆ రోజుతోటి ఈ 10 రోజుల సక్సెస్ అనేటువంటి దాని మీద మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగాము. సిద్ధి వినాయకుడి గురించి, మహత్యం గురించి తెలుసుకున్నాము. మనకి గౌరవనీయులైనటువంటి బ్రిజ్‌మోహన్ భాయ్ గారు కేవలం విజయాన్ని పొందటమే కాకుండా, వారు బ్రహ్మకుమారిస్‌కొచ్చే ముందు కూడా వారి ప్రొఫెషన్‌లో కూడా చాలా అనేక రకాల విజయాలు పొందారు. బ్రహ్మకుమారిస్‌లో కూడా చాలా చక్కటి విజయాలు పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి మహాన్ వ్యక్తి. వాన్కోవర్ టీమ్ వారిని బ్రిజ్‌మోహన్ భాయ్ గారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. కెనడా నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి బ్రదర్ ఎరిక్ గారు బ్రిజ్‌మోహన్ భాయ్ గారిని స్వాగతం పలుకుతారు. ఎరిక్ భాయ్‌జీ స్వాగతించండి బ్రిజ్‌మోహన్ భాయ్ గారిని. అందరికీ శుభోదయం. కెనడాకి అందరికీ స్వాగతం. ఈ వర్చువల్ ప్రోగ్రామ్‌లో విశ్వవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చి ఉన్నారు. మీకు అనేక రకాల భాషలు లభించినటువంటి ఈ అనువాద ఫెసిలిటీని మీరు ఉపయోగించుకోగలుగుతారు. బ్రిజ్‌మోహన్ భాయ్, మీకు కూడా చాలా చాలా స్వాగతం. బ్రిజ్‌మోహన్ భాయ్ గారు కెనడా ఒక మంచి సుందరమైనటువంటి దేశము. దానికి మీకు స్వాగతం. ఈరోజు సోమవారం. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా! ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ నడుస్తుంది ఎనకాల. మామూలుగా పువ్వులతో పెద్దవారిని ఆహ్వానిస్తుంటాం. కానీ ఈరోజు కొంచెం ప్రత్యేకంగా మీకు ఆహ్వానం పలుకుదాం అనుకుంటున్నాను. ఇది టెన్నిస్ బాల్. ఇది పువ్వుతో పోలిస్తే చాలా విభిన్నమైనటువంటిది. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే టెన్నిస్ లెసన్‌ని పూర్తి చేశాను ఒక టీచర్ ద్వారా. నా వెనకాల మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి టెన్నిస్‌ని ఆడుతున్నట్టు చూస్తున్నారు. నాకు తెలీదు గాడ్ వెనేష్ టెన్నిస్ ఆడారో లేదో తెలీదు గానీ నేనైతే ఆడాను. టెన్నిస్ అనేటువంటిది ఒక రకంగా చూస్తే రకరకాల కోణాల్లో చూడవచ్చు. సో, అదే విధంగా టెన్నిస్ బాల్‌ని ఏ విధంగా విభిన్నంగా చూస్తామో, విజయాన్ని కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తారు. విజయము సక్సెస్ అంటే నాకు ఏంటి అనేదని ఈ ప్రోగ్రామ్‌లో తెలుసుకుందాము. సో, టెన్నిస్ ఏ విధంగా ఒక మానసిక ఫోకస్ పెట్టేటువంటి గేమో, అదే విధంగా విజయాన్ని గురించి కూడా మనము ఒక విశేషంగా తెలుసుకోవాల్సిన విషయం అది. సో, నా ఆత్మ పురుషుల్లో ఉంది. కానీ నేనున్నటువంటి సంస్థలో చాలామంది ఆత్మలు మహిళల శరీరంలో గూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన అడవిని గుర్తు చేసుకున్నట్లయితే, అడవిలో మనకి వెళ్ళాలంటే గుర్తు చేసుకోవాలి. ఎవరో ఎవరో ఒకరు అడవిలో మనకి మార్గాన్ని చూపించాలని ఉంటుంది.
అదేవిధంగా మన బ్రిజ్మోహన్ భాయ్ గారు కూడా అనేక రకాల విషయాల్లో, అనేక రకాలగా మనల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి మహాన్ వ్యక్తి. సో, నాకు పూర్తి విశ్వాసం ఉంది. బ్రిజ్మోహన్ భాయ్ గారు మనకి సఫలత మీద, విజయం మీద చాలా చక్కటి క్లాస్ అందిస్తారనుకుంటున్నాం. ప్రశ్నోత్తరాలు. కెనడాలో ఉన్నటువంటి చక్కటి గార్డెన్స్‌లోని ఒక ఫ్లవర్ ద్వారా మీకు మళ్ళా ఒకసారి స్వాగతం పలుకుతున్నాను. కెనడా నుంచి అందరి వైపు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం. బ్రిజ్మోహన్ భాయ్ గారు మీకు కూడా గ్రీటింగ్స్ అందిస్తున్నాను. సో, కీ టు సక్సెస్ అంటే విజయానికి సూక్తులు అందించేటువంటి మీ కార్యక్రమానికి స్వాగతం. బ్రదర్ ఎరిక్ మీకు చాలా స్వాగతం. చక్కటి పువ్వుని అందించారు. ఒక విభిన్న ప్రకారంగా స్వాగతం పలికారు. బ్రిజ్మోహన్ గారికి వాస్తవంగా పరిచయం అవసరం లేదు. కానీ కొత్తవారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి బ్రిజ్మోహన్ భాయ్ గారికి వారి పరిచయం కూడా ఇస్తున్నాము. నాకు ఓఆర్‌సీలో ఉన్నప్పటి నుంచి కూడా బ్రిజ్మోహన్ భాయ్ గారు తెలుసు. వారు ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో ఉంటూ కూడా చాలా ఫ్రీగా, చాలా సహజంగా వారు అవైలబుల్ ఉంటారు. వారు చక్కటి గాయాలు చేస్తుంటారు. మంచి రైటర్ కూడా, మంచి ప్రవక్త. చక్కటి జోక్స్‌గా చాలా మంచి జోక్స్‌ని వేసేటువంటి కళ కూడా ఉంది. ఆ జోక్స్‌గా కూడా కాకుండా ఒక దాంట్లో ఒక వివేకం తెలియజేస్తారు. బ్రహ్మకుమారిస్ అడిషనల్ సెక్రటరీగా వారున్నారు. చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ కూడా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కూడా బ్రహ్మకుమారిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీగా కూడా ఉన్నారు. రాజయోగ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క సెక్రటరీగా ఉన్నారు. పొలిటీషియన్స్ వింగ్ యొక్క చైర్పర్సన్ కూడా. అంతేకాకుండా ఢిల్లీ జోన్ సర్వీసెస్‌కి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఓం శాంతి రిట్రీట్ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా రూపంలో కూడా విశేషమైనటువంటి పాత్రలను అందిస్తున్నారు. వారు ఎటువంటి అలసట లేకుండా వారి సేవలు అందిస్తున్నారు. ఓం శాంతి రిట్రీట్ సెంటర్‌లో ఉన్నటువంటి స్టూడియో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాకుండా అనేక ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై ఎన్నో ఫిలిమ్స్‌ని కూడా తయారు చేయటం జరిగింది. వారు వృత్తిపరంగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉండేవారు. 1953లోనే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. పంజాబ్‌లో 17 సంవత్సరాలు వర్క్ చేశారు. 1973 అనగా 50 సంవత్సరాలు పైబడి వారు సమర్పిత రూపంలో బ్రహ్మకుమారిస్‌కి సేవలు అందిస్తున్నారు. భాయ్ సాబ్‌కి ఒక చిన్న పోయెమ్ ద్వారా స్వాగతం పలుకుతున్నాను. భాయ్ సాబు చాలా డిగ్నిటీ తోటి, హాస్యంతోటి వారి విషయం తెలియజేస్తారు. చాలా గుహ్యంగా చెప్తుంటారు. సో, భాయ్ సాబ్ నుంచి మనకి ఈ సెషన్ మనం వినబోతున్నాం. దానికి స్వాగతం. సో, విజయానికి సంబంధించినటువంటి మంచి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం.
భాయ్ సాబ్‌కి కవిత రూపంలో స్వాగతం చేస్తున్నారు మనోజ్ భాయ్. ఇప్పుడు బ్రిజ్‌మోహన్ భాయ్ గారు మాట్లాడతారు. భాయ్ సాబ్ మీరు ప్రశ్నోత్తరాల రూపంలో చేయదలుచుకున్నారా? లేక సెషన్ రూపంలో చేయదలుచుకున్నారా? మొట్టమొదటిగా అందరికి కూడా ఎరిక్ భాయ్‌కి ఒక విభిన్న రీతిలో చేసినటువంటి ఆ స్వాగతానికి థాంక్ యూ. ధన్యవాదాలు. నాకు 2 విషయాలు చూపించారు వారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల రూపంలో ఈ క్లాస్ చేయదలుచుకున్నాను. కానీ ప్రారంభించడానికి ముందు ఎరిక్ భాయ్ విషయం నాకు గుర్తుకొస్తుంది. నేను ఎప్పుడు టెన్నిస్ ఆడలేదు కానీ నాకు టెన్నిస్ బాల్ చూపించారు. కానీ నాకనిపిస్తుంది ఎటువంటి క్రీడలైనా కానియండి, ఆధ్యాత్మికత చాలా దగ్గరగా అనిపిస్తుంది నాకైతే. క్రీడలు ఎందుకు ఆడతారంటే, ప్రేక్షకులకు గాని, ఆడేవారికి గాని ఒక ఉత్తేజాన్ని, ఒక స్పిరిట్‌ని కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా ఈ క్రీడలనేటువంటిది ఒక ప్రేమతో ప్రారంభమవ్వాలి. సో, ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆటలలో వాళ్ళనుసారంగా మార్క్స్ కూడా లభిస్తుంటాయి. సో, ఈ క్రీడలనేటువంటిది ఒక సక్సెస్‌కి, సంతోషానికి ప్రతీకలు. అది చూపించిన తర్వాత బాల్ చూపించిన తర్వాత నాకొక ఫ్లవర్‌ని చూపించారు. బాబా చాలా సార్లు మురళి చెప్తుంటారు. మనలందరిని కూడా బాబా పరమాత్ముడిని ఒక కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా చూపిస్తుంటారు. ఆత్మలందరిని కూడా పువ్వులాగా చూపిస్తారు. ఇంకా బాబా ఏం చెప్తారంటే, ఒక ఈ పువ్వుల సుగంధం కూడా అన్ని వ్యాపించాలి అని చెప్తారు. అది అలౌకికంగా దివ్య గుణాలటువంటి సుగంధమంతంగా మనం చాలా దూరం వరకు ఈ అలౌకిక సుగంధాన్ని వ్యాపింప చేయడం జరుగుతుంది. మన కళ్ళలో చూడలేము కానీ వ్యాపిస్తుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనల్ని మనం ఒక అలౌకికమైనటువంటి బీయింగ్స్‌గా, స్పిరిట్స్‌గా అనుకుంటే ఎదుటి వాడిని కూడా మనం చూసినట్లయితే ఇది సాధ్యమవుతుంది. ఇంకా మనం కూడా ఈ వికారాలపై విజయాన్ని పొంది విజయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి విజయంపై మాట్లాడుకుందాము. మన ప్రశ్నోత్తరాలు ప్రారంభించే ముందు ఒక 4 శబ్దాలు చెప్తాను. విజయం అంటే మనకేదో ప్రాప్తి కలుగుతుంటే మనకి విజయం పొందే విధంగా అనుకుంటాము. మనకి గెలుచుకున్నాము అనిపిస్తుంది. వాళ్ళకి నష్టం కలిగింది లేదా ఓడిపోయారు అనుకుంటాం. బాబా ఏమంటారంటే, "మీరు బాబాలాగా ఉండండి. మీరు నాలాగా ఉండండి" అని పరమాత్ముడు తెలియచేస్తారు. అనగా అంటే మనము అపజయాలకి పైనగా మనం మానసిక స్థితి ఉండాలని పరమాత్ముడు తెలియచేస్తారు. అంటే ఆహ్, గౌరవం ఇచ్చినా, ఎవరైనా అపమానించినా ఇవన్నీ గురించి గూడా మనం మానసికంగా అతీతంగా ఉండగలగాలి. అపజయాలు, అపమానాలు వీటన్నిటికి కూడా అతీతంగా ఉండగలగాలి. బాబా ఈ విషయాలన్నిటికి కూడా అతీతం. అందుకే బాబాని, గాడ్ అని అందరికి అతీతం, గొప్పవారని చెప్తుంటారు. ఈ సృష్టి అనేటువంటి నాటకంలో
మనం ప్రతీదీ కూడా ఓకే అనేటువంటి భావనతో చూడగలిగినట్లయితే, వీటి నుంచి అతీతంగా ఉన్నట్లయితే, అప్పుడు ఎటువంటి విషయాల నుంచి ప్రభావంలోకి రాకుండా అతీతంగా ఉండగలుగుతాం. ఇంకా అలా స్థితిలో ఉన్నప్పుడే మన పాజిటివ్ స్థితి వాళ్ళని గూడా పాజిటివ్‌గా ప్రభావితం పడుతుంది. కానీ మనము ఈ యొక్క విజయం, అపజయం యొక్క భావాల్లోకొస్తే మనకి కొంతకాలంలో ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా ఏ ఆటలో అయినా కానియండి విజయం, అపజయం ఉంటుంది. ఇది మనకి జీవితంలో ఉన్నటువంటి ఆట. మనము ఈ యొక్క ఆటలో, డ్రామాలో మనము పాత్రలము పరమాత్ముడు తెలియజేసిన విధంగా ఈ సృష్టి చక్రంలో సగం కాలము మనకి ఎటువంటి నెగెటివ్ ఫోర్స్ లేకుండా, అపజయం అనేటువంటిది లేకుండా ఉంది. అది నిజమైనటువంటి విజయము. ఎందుకు అంటే, విజయము, అపజయము అనేటువంటివి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి వాటికి. విజయము కొన్నిసార్లు కొంత కొంత అల్పకాలమై ఉండొచ్చు. మనకి చూస్తున్నాం చరిత్రలో కూడా అనేక రకాల యుద్ధాలు జరుగుతాయి. కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. కొన్నిసార్లు అశాశ్వతమైనటువంటి సక్సెస్ లభిస్తుంది. కొన్నిసార్లు వన్ డైమెన్షన్ సక్సెస్ కూడా లభిస్తుంది. కొంతమంది మన ఆరోగ్యము, సుఖ సంతోషాలు పరణంగా పెట్టి ఏదో డబ్బులు పొందాలనుకుంటారు. అవన్నీ కూడా అల్పకాలికంగా అనిపిస్తుంది. మరి సత్యయుగంలో ప్రకృతి మీద మనకి విజయాన్ని పొందుతాము. అవి కూడా మనకు డిస్టర్బెన్స్ చెయ్యవు. పరమాత్ముడు ఏం చెప్తారంటే, మనకొక ఉయ్యాలలాగా అవ్వాలి. అంటే పరిస్థితులు మనల్ని ఎంత ఊపుతుంటాయో అంతగా మనం ఎంజాయ్ చేసేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఒక చిన్న పిల్లవాడు సోఫా మీద ఎగిరితే దాని సోఫాలో ఉన్నటువంటి స్ప్రింగ్స్ ఆ పిల్లవాడిని మరింతగా జాలీగా చేస్తుంది. అదే విధంగా మన మానసిక స్థితి ఎలా ఉండంటే సమస్యలు మనల్ని కదిపినా గాని మన దాంట్లో ఎంజాయ్ చేయగలిగే స్థితిలో ఉండగలగాలి. ఆ స్థితిలో ఉన్నటువంటి అటువంటి సంతోషకరమైనటువంటి విజయ స్థితిలో ఉన్నటువంటి ఊహల్లోకొస్తారు. అదే డిస్టర్బెన్స్‌లో ఉంటే మిగతా వారు కూడా అటువంటి డిస్టర్బెన్స్‌లోకొస్తారు. మీరు భాషల్ని జూమ్‌లో సెలెక్ట్ చేసుకోగలుగుతారు. అనువాదం కావాలి. ఒకటో ప్రశ్న. భాయ్ సాబ్ మనకి విజయం యొక్క సత్యమైనటువంటి పరిభాష ఏంటి? నేను ఆల్రెడీ ఒక సూచన ఇవ్వటం జరిగింది. విజయానికి సూచన ఏంటి అంటే, అనేక రకాల వివిధ పరిస్థితుల్లో కూడా ఒక బ్యాలెన్స్ యొక్క స్థితిలో ఉండాలి. సమతుల్యమైనటువంటి స్థితిలో ఉండాలి. ఆహ్, జయాపజయాలు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా కలగకూడదు. చెడు, మంచి యొక్క ప్రభావంలో కూడా రాకుండా ఉండటం నిజమైనటువంటి విజయము. అల్పకాలికమైనటువంటిది అల్పకాలం ప్రభావాలకు రాకుండా వాటికి అతీతంగా ఉండగలగాలి. శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండగలిగేటువంటి నిజమైనటువంటి విజయము. ప్రతి పరిస్థితిలో నేను ఈ విధంగా ఉండగలిగితే అది నిజమైనటువంటి విజయం. ఏదైనా అలజడి లేకపోతే ఇంటర్ఫిరెన్స్ ఇవి వస్తే నేను అలజడిలోకి వస్తున్నట్టు.
బ్రహ్మకుమారిస్టులు అంటారు సంకల్పం ద్వారా సిద్ధి అని అంటుంటారు. బ్రహ్మకుమారిస్టులో థాట్స్ గురించి మీరు చాలా ఒత్తిడి పెడుతుంటారు. మరి సక్సెస్‌కి దీనికి సంబంధం ఏంటి? మన సంకల్పాలు విజయానికి చెందినవిగా ఉండాలి. ప్రతిది కూడా సంకల్పంతోనే ప్రారంభమవుతుంది. సంకల్పాలు చాలా వేగవంతమైనటువంటివి మరియు పదునైనటువంటివి. వెలుతురు యొక్క స్పీడు, సంకల్పాల యొక్క స్పీడ్‌ని చూడండి. సైన్స్ కూడా తెలుసు. ఆలోచనలే చాలా వేగవంతమైనవి తెలుసు. సూర్యుడి నుంచి భూమికి ఒక కిరణం రావాలంటే ఎంతసేపు పడుతుంది? మరి సంకల్పం ఆలోచించండి. ఒక్క సమయం ఒక సెకండ్‌లో సంకల్పం సూర్యుని టచ్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సఫలత గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. కానీ మన స్వభావం ఆ విధంగా ఉండగలగాలి. పరమాత్ముడిచ్చినటువంటి పదాలు మనం యూజ్ చేస్తూ ఎప్పుడైనా ఆత్మ అలౌకికంగా, ప్రేమపూర్వకంగా, శక్తిశాలిగా ఉన్నట్లయితే ఆ జ్ఞానంతో సంకల్పం ఆధారంగా భ భవిష్యత్తు, వర్తమానము, చరిత్ర ఈ 3 విషయాలు తెలుసుకొని నడుచుకున్నట్లయితే నాలెడ్జ్ అండ్ పవర్ రెండిటిని యూజ్ చేస్తున్నట్లయితే మన సంకల్పాలు చాలా శక్తిశాలిగా అవుతాయి. ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన ఆలోచనలే మన కళ్ళ ద్వారా, మన ముఖం ద్వారా, మన అప్పుడు మన సంకల్పాలు నిజంగా సిద్ధి స్వరూపంగా అవుతుంది. అప్పుడు ఎట్లా తయారవుతామంటే మంచి ఆలోచనలు, శక్తిశాలి ఆలోచనలు ఎవరు ఆపే విధంగా ఉండదు. మన ఆలోచనలే చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తుంది. విజయాన్ని లాగుతుంది, తీసుకొస్తుంది. శివబాబా బ్రహ్మ బాబాకి ఒక దృష్టిని సాక్షాత్కారాన్ని కలిగించి ఒక నవ ప్రపంచాన్ని స్థాపన చేసే విధంగా వారికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. ఒక సంకల్పాన్ని ఇచ్చారు. సో, బ్రహ్మ బాబా కూడా స్వీకరించారు. యెస్, నేను ఈ నవ సృష్టిని స్థాపన చేశాను. అంతే కాకుండా ఈ ఒక్కసారే కాదు, అనేక సార్లు గూడా ఈ ఈ సృష్టిలో, సృష్టి చక్రంలో నేను చేశాను అనేటువంటి సంకల్పాన్ని బ్రహ్మబాబా మనస్ఫూర్తిగా స్వీకరించారు. అదే సాకారమైంది కూడా. ప్రతిరోజు మురళి క్లాస్ అనేది బ్రహ్మకుమారిస్‌లో ఉంటుంది. సో, సక్సెస్‌ఫుల్, నాలెడ్జ్‌ఫుల్, పవర్‌ఫుల్, లవ్‌ఫుల్ అని చేశారు. అదే బాబాసాహెబ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తూ విధిసే సిద్ధి అని అంటుంటారు. మరి యదార్థమైనటువంటి పద్ధతి ఏంటి విజయాన్ని పొందడానికి బాయిసాబ్? ప్రతి దాంట్లో 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఒకటి సమయము, స్థానము, పద్ధతి. ఈ 3 విషయాలు ప్రతి దాంట్లో ఉంటాయి. ఈ మూడిట్లో ఏదైనా ఏ పదార్థాలు వేరుగా ఉంటే అని ఈ 3 విషయాలు ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటాయో సమయము, స్థానము, పద్ధతి విషయంలో అనేక రకాల విధి విధానాలున్నాయి. గణేషుని గురించి మనం చూసినట్లయితే గణేషుడిని విజయ విజయానికి చెందిన దేవుడని, విఘ్నాలు వినాశనం చేసేటువంటి వారిగా చెప్తూ ఉంటారు.
ఏ కార్యక్రమమైన ప్రారంభోత్సవంలో గణేశుడి ద్వారా చేస్తూ ఉంటారు. మరి దీని రహస్యం ఏంటి? నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా మంచి పాటలు పాడేవారనుకోండి. ఎక్కడికెళ్ళినా పాట పాడుతున్నారు. కానీ ఆ వ్యక్తి రాత్రి పూట పాడటం ప్రారంభిస్తే, ఇతరులు డిస్టర్బ్ అయ్యారనుకోండి. మరి ఆ సమయాన్ని సరిగ్గా చూసుకోలేదని మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి ఏదైనా అంత్యక్రియలు జరుగుతున్నాయనుకోండి. అక్కడ పాటలు పాడటం మొదలుపెట్టారనుకోండి. అందరూ బాధగా ఉన్న సమయంలో అంత్యక్రియలు మొహాలు దిగులుగా ఉంటాయి. డ్రెస్ కూడా కొంతమంది సింపుల్‌గా పెట్టుకుంటారు. అటువంటి స్థానంలో నేను పాటలు పాడాననుకోండి, మరి అది స్థానం యథార్థమైన స్థానంలో నా కళను ఉపయోగించిన విధంగా చెప్పలేము. అదే విధంగా సత్యుగను చూసినట్లయితే ప్రతీది కూడా కరెక్ట్ టైంలో, కరెక్ట్ స్థానంలో, కరెక్ట్ విధానంలో జరుగుతాయి. ఇంకా కొన్నిసార్లు సమయము, స్థానము కరెక్ట్ ఉన్నా కానీ, నేను నా కళని ఉపయోగించేటువంటి విధానం సరిగ్గా లేకపోతే, అది కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మనం చూస్తాం పెద్ద కార్పొరేట్స్‌లో వర్కర్స్ యూనియన్ ఉంటుంది. ఆ వర్కర్స్ యూనియన్ లీడర్ ఒకవేళ మేనేజర్‌ని కలవాలనుకోండి. బహుశా ఆ లీడర్‌కి నిజమైన కారణం ఉండొచ్చేమో కానీ, కానీ ఆ విషయాన్ని సరిగ్గా ఆ కంపెనీ హెడ్‌కి చెప్పలేదనుకోండి. ఆ విధానం గాని, భాష గాని సరిగ్గా చెప్పకపోతే, అప్పుడు ఎవరు కూడా వా వారి యొక్క కారణం గురించి ఎవరు ఆలోచించరు. కానీ వారు ఉపయోగించిన పద్ధతి గురించి అందరూ ఒకసారి నేను ఒక జడ్జిని నేను ట్రైన్‌లో కలిసాను. ఆయన అడిగారు, "మీ బలహీనతను ఎలా మీరు డీల్ చేస్తారు?" కొంతమంది చాలా అహంకారాన్ని చూపిస్తుంటారు కోర్ట్‌లో. నిజమైన వాళ్ళు ఆ విధంగా ఒక గంభీరంగా ఉంటారు. కానీ నిజంగా చెడు చేసేవాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు కోర్ట్‌లో కూడా చాలా వినయంగా నటిస్తుంటారు. సో, జడ్జి కూడా ఈ విషయాలు వారు తెలియజేస్తూ కోర్ట్‌లో ఇలా జరుగుతుందని వారు చెప్పారు. అదే అలౌకికం కూడా మర్యాదల గురించి కూడా తెలియజేశారు. వ్యవహారికంలో కూడా చూసినట్లయితే మర్యాదల గురించి పరమాత్మ తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడ ఏం చేసినా కానీ ఒక మర్యాదపూర్వకంగా చేయాలి. ఇది కూడా ఒక యదార్థమైనటువంటి పద్ధతిలో చేయగలగాలి. కరెక్ట్ సమయంలో, కరెక్ట్ స్థానంలో, కరెక్ట్ విధానంలో మనం చేయగలిగినట్లయితే మనకి విజయము తప్పకుండా లభిస్తుంది. సత్యుగంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మన మానసిక స్థితిలో ఉన్నట్లయితే విజయం తప్పకుండా లభిస్తుంది. ఈ రోజుల్లో భౌతికంగా అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు చెప్తాము. ఏ క్షణంలో అయినా, ఎప్పుడైనా, ఎవరికైనా ఏమైనా జరగొచ్చని చెప్తుంటాం. చాలా ఒక అన్‌సర్టనిటీ ఉంది. ఈ అనిశ్చిత ఎందుకు అంటే, మనం అన్ని విధాలైనటువంటి గవర్నమెంట్ రూల్స్ కానియండి, ప్రకృతి కానియండి, అలౌకికంగాని అన్ని రూల్స్ మనం బ్రేక్ చేస్తూ వస్తున్నాం. అందుకే ఈ అనిశ్చితత. అందుకే ఏదైనా గాని యదార్థమైన పద్ధతిలో చేసినట్లయితే, మనకి ఈ విరుద్ధమైనటువంటి వాతావరణం, విరుద్ధమైన పరిస్థితులు రావు. ఇంకొక ప్రశ్న. డిటర్మినేషన్ దృఢత్వము సక్సెస్‌కి కారణం అని చెప్తారు. దాని గురించి మీరేమన్నా కొంచెం చెప్పగలుగుతారా భాయ్ సాబ్? డిటర్మినేషన్ ఒకసారి చూడండి. డిసిప్లిన్ అని చూడండి. దృఢత్వం.
అది దృఢత్వం అనేది ఒక్కసారిగా రాదు. అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది. నేను ఏదైతే చేస్తూ వచ్చానో దాని ఆధారంగానే ఈ దృఢత్వం అనేది నాలో పెరుగుతుంది. నేను వ్యర్థ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు, సాధారణమైన ఆలోచనలు లేకుండా ఉన్నట్లయితే దాన్ని మనం దృఢత్వం అని చెప్పలేము. ఒక టెర్రరిస్ట్‌కి కూడా ఒక దృఢత్వమైన సంకల్పం ఉంటుందా? బాంబుని పలానా చోట పేల్చాలని. ఎవరికైతే దృఢత్వం ఉంటుందో వారు ఇంక మిగతా విషయాలు ఏవి వాళ్ళకెళ్ళవు. వాళ్ళు చేయాల్సింది అదే చేస్తుంటారు. అదే విధంగా మనకి ఒక మంచి ఆలోచన ఉన్నా కానీ దృఢంగా లేకపోతే మనం దాన్ని అలా చేయాలి, ఇలా చేయాలి, విజయాన్ని పొందాలి. ఇలాంటి రకరకాల మంచి ఆలోచనలు ఉన్నా కానీ, అనేక రకాల వ్యర్థమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఆహ్, అప్పుడు నేను మాట్లాడేటువంటి మాటల్లో కూడా ఆ దృఢత్వం ఉండదు. బాబా అన్నారు, "మీరు ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే మిగతా వాళ్ళని కూడా ఆత్మిక స్థితిలో చూడగలుగుతారు. ఒక క్షణంలో మీరు పరంధామకు రాగలుగుతారు" అని బాబా తెలియజేస్తారు. కానీ ఒక్క సెకండ్‌లో పరంధామంలో ఉండడము పరమాత్మ చెప్పిన విధంగా అవ్వాలనుకున్నా గాని కొంతమందికి కాదు. ఎందుకు అంటే ఆహ్, మనకి ఈ మోహము, ఈ బంధాలు ఏవైతే మనసులో ఉన్నాయో, అవి ఉన్నంత కాలం ఆ ఒక్క సెకను పొందేటువంటి అచీవ్‌మెంట్ విజయం రాదు. కాబట్టి ఫస్టు మానసికంగా నాకు ఆ బంధనాల నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి వ్యర్థమైనటువంటివి ఆలోచనల ద్వారా నా డిటర్మినేషన్ వీక్ అవుతుంది. దృఢత్వం వీక్ అవుతుంది. ఉదాహరణకు అనుకున్నాం అనుకోండి, నేను ఈ రోజు తీసుకోననుకోని ఒక సంకల్పం తీసుకున్నాం. భలే బాబా చెప్తారు దృఢ సంకల్పం ఉంటేనే మీరు విజయం పొందుతారని. ఉదాహరణకి ఆ టీ ఉదాహరణకి వదిలారనుకోండి. ఆ టీ వదిలి కారణంగా ఆయన కొన్ని సమస్యలొస్తాయి. హెడేక్ రావటం గాని, ఇంకా రకరకాల విషయాలు. అందుకని వారు సంకల్పాన్ని మార్చుకొని, సరే రోజుకి ఒకసారి తీసుకుంటాననుకుంటాడనుకోండి. సరే అయినా ఇంకా వేరే పరిస్థితిలో ఇంకేదన్నా పరిస్థితులొచ్చి ఓవర్ ఈటింగ్ గాని అట్లా మార్చుకుంటారు వారి అలవాటుని. అంటే ఈ విధంగా ఒక్కొక్క విధంగా మనకి వీక్ అయిపోతుంటే, మనం తీసుకున్న దృఢ సంకల్పం. కానీ బాబా అంటారు మరజీవ జన్మ అని అంటారు. అంటే ఒక్క సెకండ్‌లో మీరు మరణించాలి. అంటే పాత అలవాటు నుంచి కూడా మనం మరణించగలగాలి. దీన్నే పరమాత్ముడు అంటారు. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. మనం ఎంతగా ఇవన్నీ ఈ విధంగా చేస్తున్నామని. నేను కొత్త మంచి సంస్కరణలు ఉపయోగించుకోగలుగుతున్నానా? భవిష్యత్తు చెందినటువంటి గోల్డెన్ ప్రపంచానికి చెందిన ఆలోచనలు నేను చేస్తున్నానా? అని మనం పరిశీలించుకోవాలి. విజయం అనేటువంటిది కేవలం అంతిమంలో పొందుతామని కాదు. మన మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం విజయం పొందుతూ, పొందుతూ పెద్ద విజయాన్ని పొందగలుగుతాము. ఒక క్రికెటర్ కూడా అనేక రకాల పరిస్థితుల్లో క్రికెట్ ఆడుతూ, ఆడుతూ అంతిమంలో పెద్ద విజయాన్ని పొందుతారు. ఆట అలవాటు ఉన్నటువంటి వారు ఎటువంటి బాలొచ్చినా గాని చక్కగా ఆ క్రికెట్ బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి అనేక రకాల పరిస్థితుల్లో వారు విజయం పొందుతారు. అదే విధంగా మనకు కూడా అటువంటి అభ్యాసం ఉండాలి. మరొక ప్రశ్న. నేను విజయాన్ని పొందినప్పుడు జనరల్‌గా కొంతమంది నాతో పోటీ పడుతుంటారు. కాంపిటీషన్ పెట్టుకుంటుంటారు.
మరి దీని నుంచి ఎట్లా నేను దూరంగా ఉండగలుగుతాను? ఉదాహరణకి మాతో ఉన్నటువంటి సహచరుడు చాలా కాంపిటీషన్‌లో వస్తున్నాడు నాతోటి. మరి ఆ కాంపిటీషన్ రేస్‌లోకి వెళ్ళాలా? ఈ జ్ఞానం యొక్క మూలమైనటువంటి ప్రిన్సిపల్ పరచింత నుంచి దూరంగా ఉండటము. అనగా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు విషయాలు చూడకూడదు. అది చూసినట్లయితే మరి నేను నా జీవితాన్ని సహజంగా జీవించలేను. లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్‌ని కాపీ చేయాల్సి వస్తుంది. ఒక హ్యాపీనెస్ ఉండటమే ఉండట్లేదు. కానీ నెగెటివ్ హ్యాపీనెస్ ఈ రోజుల్లో ఉంటుంది. అనగా ఎదుటి వాళ్ళు బాధపడినా, పోల్చుకున్నా, నన్ను చూసి ఈర్ష్యపడితే అప్పుడు నేను విజయన్ అనుకుంటాము. ఇదే తప్పు. నెగెటివ్ హ్యాపీనెస్. ఎవరైనా నవ్వితే నేను నన్ను నేను తక్కువగా అనుకుంటూ ఉంటాను. ఎందుకు జరుగుతున్నాయంటే నాకు విజయం యొక్క యదార్థమైనటువంటి రూపం మనకు తెలీదు కాబట్టి. ఈ రోజులో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శాంతివన్‌లో ఉన్నాను. ఒకరు శాంతివన్ 20, 30 ఇయర్స్ నుంచి నేను శాంతివన్‌లో ఉన్నాను. ఒక గ్రూప్ కొంతమంది నా దగ్గరకొచ్చారు. మేము ఒక రూమ్‌లో 6 మంది ఉంటున్నాము. 20, 30 సంవత్సరాల నుంచి మేము శాంతివన్‌లో ఉంటున్నాము. మరి ఇప్పుడు యజ్ఞంలో ఎంతో మంది బిల్డింగ్స్ తయారైనాయి. దాదీలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉన్నారు. మరి వారితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రూమ్‌ని ఆక్యుపై చేశారు. ఈ విధంగా చెప్తూ వచ్చారు. మా గురించి ఆలోచించండి అని చెప్తూ వచ్చారు. నిజంగా చూడాలంటే వారి యొక్క కోరిక కూడా సమ్మతించినటువంటిదే. రేపెప్పుడన్నా బ్రహ్మబాబా, శివబాబా మీ దగ్గరకొచ్చి నన్ను అడిగారనుకోండి, మీకేం కావాలి? ఒక రూమ్ కావాలన్నారనుకోండి, మరి కోరుకుంటే రూమ్ ఇచ్చేస్తారు బాబా. మరి ఈ కోరికల ద్వారా మన భాగ్యం తగ్గిపోతుందంటే మీరు ఒప్పుకుంటారా? మరి అదే విధంగా ఒక 6 మందితోటి మనం ఉండి, మన జీవనం సాగించి, తక్కువ ఖర్చులో ఉండగలిగితే మనకెంత భాగ్యం వస్తుంది. కానీ వేరే వాళ్ళని చూసి నాకట్లా కావాలనుకోవటం ఎంత సమ్మతించినటువంటిది ఆలోచించండి అని బాబా చెప్తారు. కానీ ఈ త్యాగం ఏదైతే ఉంటుందో, కానీ లక్షల రెట్లు మీకు భాగ్యాన్నందిస్తుంది. అంటే చెప్పుకొచ్చేదేంటంటే, మనం ఇతరులను చూస్తూ వచ్చినట్లయితే 2 విషయాలవుతాయి. ఒకటి మీకంటే ఎదుటి వాళ్ళు కొంచెం ముందుగున్నారనుకోండి, మనము బాధపడే అవకాశం ఉంటుంది. మనం మనకంటే తక్కువున్న వాళ్ళని చూస్తే మనకు అహంభావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఏం చెప్తుందంటే, ఎదుటిని చూడొద్దు. రెండవది ఎదుటి వాళ్ళు మనల్ని ఎప్పుడన్నా నిందిస్తున్నారనుకోండి, దాన్ని ఎలా మనం చూస్తూ చూడనట్టుండాలి. మొట్టమొదటగా దాదీలు విదేశాలకెళ్ళినప్పుడు, అక్కడ అనేక రకాల సేవ చేశారు. వారి అనుభవాలు చెప్పినప్పుడు, ఆ అనుభవాలు మనకు అర్థమవుతుంది. ఎటువంటి స్వార్థము, అహంభావం లేకుండా సేవ చేశారు. దాదీలు అలా చేసినందుకు ఎవ్వరు కూడా వాళ్ళ అనుభవాల గురించి ఈర్ష్యపడరు. కానీ కొంతమంది మిగతా వాళ్ళు విదేశాలకెళ్ళి సేవ చేసినప్పుడు వాళ్ళు చెప్పే విధానం నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పే విధానం ఉంటుందో, దాదీలు చేసినవి వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ వారు చెప్పే విధానంలో ఉన్నటువంటి అహంభావము, నా అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో, ఎదుటి వాళ్ళలో ఈర్ష్య, ద్వేషము ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన సంబంధాలు సామరస్యంగా ఉన్నాయనుకోండి, విభేదాలు లేకుండా ఉన్నాయనుకోండి, అందరి నుంచి మన అందరి గురించి మన శుభభావనలు పెట్టుకుంటూ, అందరూ మన పరివారమే అనేటువంటి భావన పెట్టుకున్నామనుకోండి, ఎవరు కూడా పరాయి వాళ్ళు కాదు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి భావన పెట్టుకున్నామనుకోండి, అప్పుడు ఇటువంటి నెగెటివ్ భావాలు ఉత్పన్నం కావు. ఒక ప్రశ్న డాక్టర్ అడుగుతున్నారు.
ఐసీయూలో నేను ఒక పేషెంట్‌ని విఫలమయ్యాననుకోండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను డాక్టర్‌గా నేను వ వదిలేయాలి నా ప్రొఫెషన్‌ని. మరి ఇటువంటి సెంటిమెంట్స్ ఉంటే నేనెట్లా ఉండాలని ఒక డాక్టర్ అడిగారు. ఇది మీ గురించే కాదండి. అందరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు. మనం ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా ఒక డాక్టరు గాని ఎవరైనా కానీ ఒక సిట్యుయేషన్‌లో ఉదాహరణకి మృత్యువు నుంచి కాపాడలేకపోయామనుకోండి. అది నా చేతిలో లేదని మనకు తెలుసు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా మరణము కేవలము ఒక్కసారి జరిగేటువంటి సంఘటన కారణంగా లేకపోతే ఇంకా స్థూలమైన విషయాలు ఉండదు. ఒక మృత్యువు అనేక రకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మరణించారనుకోండి డాక్టర్స్ అనుకుంటారు అది నా కారణంగానే వారు మరణించారని. కానీ వారి మరణానికి అలౌకికమైనటువంటి కారణాలెన్నో ఉంటాయి. బాబా ఏం చెప్తున్నారంటే, మీరు మీరు మీ ప్రయత్నాల్ని నిశ్చలంగా, సిన్సియర్‌గా చేయండి. దాని యొక్క ఫలితాల మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దని బాబా చెప్తారు. ఉదాహరణకు ఎవరినో ఒక ఆత్మ వృద్ధ శరీరంలో ఉన్నారనుకోండి. వారు నోట్స్ తీసుకోలేరు, అంత సేవ చేయలేరు. మరి వాళ్ళు బాధపడాలా? లేదు. బాబా ఏం చెప్తారంటే, మీరు చేసేటువంటి ప్రయత్నము, జ్ఞానం, పురుషార్థం మీరు చేయండి. మురళి వింటారు. అది చాలు మీకు అంటుంటారు. అదే విధంగా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి. తండ్రి ఏమని కోరుకుంటారు? విలేజ్‌లో అనుకోండి. ఉదాహరణకు పెద్దవాళ్ళతో పాటు పెద్దవాడు గూడా వెళ్లి తల్లిదండ్రులతో పాటు 2 బకెట్ నీళ్ళు తీసుకొచ్చారనుకోండి. ఒక చిన్నవాడు ఒక చెంబుతో తీసుకొస్తాడు. కానీ ఆ చిన్న పిల్లవాడికి ఆ చెంబు నీళ్ళే గొప్ప. కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకుంటారు దాంతో సంతోషపడతారు. మనం చేయాల్సిందేంటంటే ప్రయత్నం మీద ఆధారపడాలి. అంతే. అంతేగాని మనము ఆ కారణాలకి, పరిణామాలకి బాధ్యత తీసుకోలేము. మనం చెప్తాము. ఒక నర్స్ యొక్క ఉదాహరణ కూడా మనం చెప్తూ ఉంటాం. నర్సు ఆ పేషెంట్స్‌ని చక్కగా తన డ్యూటీ చేస్తున్నారు, అటెండ్ చేస్తున్నారు. మరి అదే విధంగా ఇంట్లో గూడా అట్లా చేయాలా అంటే మనం అన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! అదే విధంగా ఎంత ప్రేమగా చేసినా కానీ నర్సు ఏడవదు. అదే విధంగా పరమాత్మ ఏం చెప్తున్నారంటే మనం కూడా మనం ఒక న్యారా ప్యారాగా ఉండగలగాలి. సో, డాక్టర్ కూడా ఏం తెలుసుకోవాలంటే నేను వారి మరణానికి కారణం అనుకోకూడదు. హాస్పిటల్స్‌లో కూడా కాజ్ ఆఫ్ డెత్ అనేటువంటి ఫార్మ్ మీద డాక్టర్ సైన్ చేయడు. ఎందుకే డాక్టర్ ఈస్ నాట్ ద కాజ్ అంటే డాక్టరు కారణం కాదు మృత్యువుకి. ఇంకో 2 ప్రశ్నలకు కూడా ఈ ఆన్సరు వాటికి కూడా అడ్రెస్ చేసింది. బస్ సార్ మీరు ఈర్ష్య గురించి కూడా చెప్పారు మీరు. ఎవరికైనా ఎవరైనా అలౌకిక జీవితం జీవిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఈర్ష్య, ద్వేషాలుంటాయా? ఆధ్యాత్మికంలో కూడా అనేక రకాల స్టేజెస్ ఉంటాయి. నెమ్మదిగా ఎవరైనా సూక్ష్మ అడ్డంకులు ఈ విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇవి అర్థం చేసుకున్న కొద్దీ ఈ విషయాల మీద వాళ్ళు విజయాన్ని పొందుతారు. ఉదాహరణకి నేను 6వ తరగతి పాస్ అయ్యాననుకోండి. మంచి మార్కులతో కంప్లీట్ చేశాననుకోండి.
మరిప్పుడు నేను 7వ తరగతికొచ్చాననుకోండి. 7వ తరగతి పరీక్షల్ని కేవలం 6వ తరగతిలో నేర్చుకున్నటువంటి విషయాల ఆధారంగానే పరిష్కరించాలంటే నేను విజయాన్ని పొందలేము. కాబట్టి సమయం గడిచే కొద్దీ ఎప్పటికప్పటికి ఆ విషయాలు తెలుసుకొని ఎవరైతే ముందుకు వెళ్తుంటారో, ఆ జ్ఞానం అనుసారంగా పరిష్కారం చేస్తారో వారు ముందుకు వెళ్తారు. అందుకే బాబా గూడా అంటుంటారు, మాయ కూడా అంటారు మీరు ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడో ఉంటారు. అప్పుడు మాయ మనల్ని అటాక్ చేస్తుందంటారు. ఆ! ఒకవేళ ఏదైనా చిన్న చిన్న విషయాల్లో సఫలత పొందిన, విజయాన్ని పొందినా గాని అది అహంభావంతో మన పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా వచ్చిందంటే, అప్పుడు ఇంకొక రకంగా మాయ కూడా మన దగ్గరకి వచ్చేస్తుంది. ఉదాహరణకు డాక్టరు పేషెంట్ చెప్పాడనుకోండి మీరు స్వీట్స్ తీసుకోకూడదని. ఆ వ్యక్తికి ఏదైనా విషయంలో చాలా విజయాన్ని పొందారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషమైనటువంటి స్థితిలో ఆ వ్యక్తి స్వీట్ తిన్నాడనుకోండి. ఆ స్వీట్ తినేసారు. తర్వాత జరుగుతుంది. అరే! నాకు డాక్టర్ చెప్పాడు కదా! స్వీట్ తినేసాను అని తర్వాత గుర్తొస్తుంది. అనగా తర్వాత గుర్తొస్తుంది. అనగా మనం అలర్ట్ ఎంతగా ఉన్నాము అనేటువంటిది తెలుస్తుంది. సింపుల్‌గా దీని ఆన్సర్ చెప్పాలంటే బాబా హ్యూమిలిటీ అంటే నమ్రత అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మబాబా తనని తను కూడా ఒక ప్రపంచానికి సర్వ్ చేసేటువంటి వారు సర్వెంట్‌గా చెప్పుకున్నారు. సేవకులుగా చెప్పుకున్నారు. మరి వారి యొక్క ఉదాహరణ బ్రహ్మబాబా ఉదాహరణ కూడా మనకు ఒక ఆదర్శమైనటువంటిది. అంత ఉన్నతమైన వారు కూడా తనని ఒక సేవాదారిగా చూపించుకున్నారు. అనగానే మనం కూడా ఒక టీచర్ అయినా కానీ, ఆధ్యాత్మికంలో స్టూడెంట్ అయినా కానీ, వారి ఆ భావాల్లో ఉండకుండా ఒక సేవాదారి అనేటువంటి భావంలో ఉన్నట్లయితే మనకి ఆ వినయం అనేది ఉంటుంది. సో, ఇక్కడ బ్రాహ్మణులో కూడా జరిగేటువంటి ప్రక్రియ ఒక అండర్ గ్రౌండ్‌లో జరుగుతున్నటువంటిది. ఒక సూక్ష్మమైనటువంటిది. అందుకే ఒక వృక్షం యొక్క వేళ్ళు భూమి కింద ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం కూడా కనిపించదు. భూమి కింద జరిగే అండర్ గ్రౌండ్‌లో జరిగేటువంటి అలౌకిక ప్రక్రియ జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే రెడీ అవుతామో అప్పుడు మన ప్రత్యక్షత ఉంటుంది. అదే విధంగా ఎముకలు కూడా వీక్ అయినాయి అనుకోండి ముందుగా తెలీదు. ఒకేసారి అన్ని అయితే ఇరిగినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ లోపల లోపల ఏది వీక్ అవుతుంది, ఏది శక్తివంతంగా అవుతుంది అనేటువంటిది లోపల లోపల సూక్ష్మమైన విషయాలు. అదే విధంగా బ్రాహ్మణ్‌లో కూడా అనేక రకాల స్టేజెస్‌లో జరుగుతుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే బ్రాహ్మణుల ద్వారా పరమాత్ముడే కార్యం చేస్తున్నాడు. మనం అభిమానంలోకి రాకూడదు. చేసేటువంటి వారు భగవంతుడు. మనం కేవలము దానికి ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే. ఒక వ్యక్తి అడుగుతున్నారు. నా విజయాన్ని చూసి నా విజయాన్ని చూసి మిగతా వాళ్ళు నా గురించి ఆశలు పెట్టుకుంటున్నారు, తగులుకుంటున్నారు. వాళ్ళకి ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి. దాన్ని ఎట్లా నేను డీల్ చేయాలి అని అడుగుతున్నారు ఒక ప్రశ్న. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక చెట్టు పెరగాలి అంటే తప్పకుండా ఈ కలుపు మొక్కలు తీసేసేయాలి. నిజం చెప్పాలంటే ఇది నా విజయం కాదు అనుకోవాలి. ఈ విజయం నాకు పరమాత్మ నుంచి లభించినటువంటి విజయం అనే భావంతో ఉండగలగాలి. మనం స్వయంగా పరమాత్ముడితో కనెక్ట్ చేసుకొని, ఆ విజయాన్ని కూడా పరమాత్ముడికి కూడా అర్పించగలగాలి. ఒక్క సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వలేరు. కానీ ఈ రోజుల్లో ఒకరినొకరు లాక్కుంటారు సోదరులు వారసత్వం. యాపిల్‌ని క్రియేట్ చేయలేదు. కానీ విత్తనం యాపిల్‌ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అదే విధంగా నేనేదో విజయాన్ని పొందాననే అభిమానం ఉండకూడదు. అంటే అనుకూలత రాకపోతే నేను విజయాన్ని కూడా పొందలేనని మనం తెలుసుకోవాలి. కాబట్టి సఫలత అందించిన తెలియచేయగలగాలి.
మీరు చెప్పినటువంటి విషయం కూడా కరెక్టే. చాలామంది విజయం పొందిన వాళ్ళతో వాళ్ళు ఫోటో తీసుకోవాలనుకుంటారు. కానీ బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా వారితో ఫోటో తీసుకోవడానికి మనమైతే మనము వేరే వాళ్ళని మనతో ఫోటో తీసుకునే విధంగా అడుగుతుంటారు. కాబట్టి మీరు ఎవరితో ఫోటో దిగుతున్నారో ఆ విషయాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. జనరల్‌గా విజయాన్ని పొందిన వాళ్ళతో వాళ్ళు ఫోటో తీసుకోవాలని జనాలకి ఇష్టపడతారు. కానీ మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి వారితో ఉన్నటువంటి సాంగత్యం అనుసారంగా నిర్ణయించబడతారు. కాబట్టి మనం గూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో ఈ ఫోటోలు దిగుతున్నాము, ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నామని. కాబట్టి వీలైనంత వరకు మనకు వ్యర్థమైనటువంటి, స్వార్థమైనటువంటి సాంగత్యానికి దూరంగా ఉండాలి. పరమాత్ముడంటారు, మీతోటి ఉన్నవారికి అలౌకికత నేర్పించకపోతే అది కేవలము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి పొగడ్తలతో కంఫర్ట్‌గా చేశారనుకోండి, దాంట్లో ఆ విషయాలు రాకూడదు. రేపొద్దున అదే వాళ్ళు ఆ విధంగా ఉన్నట్లయితే మనల్నే నిందిస్తారు. థాంక్ యూ బాయ్ సాబ్. మనతోటున్న వాళ్ళ గురించి విషయాలు చెప్పారు. ఒక ప్రశ్న. నేను చాలా సఫలత పొందుతున్నాను. కానీ నేను అలౌకికంగా ఆధ్యాత్మిక మార్గంలో లేను. నాకు అన్ని భౌతిక సుఖాలున్నాయి. అయినా కానీ నేను లోలోపల చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు నేనలా ఉన్నాను? మరి ఈ యొక్క గ్యాప్‌ని ఫిలప్ చేయాలంటే నేనేం చేయాలి? మీకు తెలుసు సక్సెస్ యొక్క ఫలితము సంతోషము. మరి నన్ను నేను కనుక్కోవాలి. నాకు అల్పకాలికమైనటువంటి విజయం కావాలా? లేదా శాశ్వతమైనటువంటి సంతోషం కావాలా? అని మనల్ని మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. తప్పకుండా మనకు తెలుసు. నాకు శాశ్వతమైన సంతోషం కావాలని మనం అనుకుంటాం. అది తెలుసు. అన్ని భౌతిక సుఖాలు అల్పకాలికమైనటువంటి సంతోషాన్ని తీసుకొస్తాయి. అవి కేవలం ఈ జన్మకు వరకే ఉంటాయి. భౌతిక సుఖాలుంటాయి. కానీ మృత్యు ద్వారా అవన్నీ కూడా కోల్పోతాయనేటువంటి భయం కూడా మనకుంటుంది. ఇంత సుఖాలు మనం భౌతిక సుఖాలు పెంచుకుంటామో, నేను ఇంకా ఎక్కువ జీవించాలి, ఇవన్నీ నాతో ఉండాలి అని అలా భయం మన లోలోకి ఉండిపోతది. ఇంకా చెప్పాలంటే క్లుప్తంగా అన్ని భౌతిక సుఖాలు అల్పకాలికమైనవి. అన్ని అలౌకికమైనటువంటి ప్రాప్తులు శాశ్వతమైనవి. ఈరోజు ఉంటాయి, రేపు గూడా ఉంటాయి. ఎందుకు ఆధ్యాత్మికత కావాలి అంటే, మీకు ఒక మంచి కారుంది, దాంట్లో సౌకర్యాలున్నాయి, మంచి డ్రైవరుంది. ఉదాహరణకి ఆ డ్రైవర్ ఆ ఓనరు డయాబెటిక్ ఉన్నారనుకోండి. ఒకవేళ డ్రైవర్ ఆ బండిని ఆపి, "సార్ నాకు ఆ స్వీట్ షాప్ దగ్గర ఆపి నాకు ఈ స్వీట్స్ కావాలని" అనుకున్నారనుకోండి. ఊరిస్తున్నారనుకోండి. ఆ ఓనర్ ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఎందుకు స్వీట్ షాప్ ఎదురున్నా గాని నేను స్వీట్ తినలేను అనేటువంటి భావన ఉంటుంది వారికి. అదే విధంగా ఈ భౌతిక సౌకర్యాలు కూడా మనలో ఒక ఇటువంటి ఫీలింగ్ తీసుకొస్తాయి. కాబట్టి ఈ ఈ యొక్క కోరికలైనటువంటి భావం గుర్తించి నేను వర్క్ చేసినట్లయితే ఈ విషయాల మీద నేను అతీతంగా ఉండగలుగుతాను. ఇంకో ప్రశ్న, నేను విజయాన్ని పొందడానికి నేను ఆధ్యాత్మిక మార్గానికి ఎన్నుకోదలుచుకోలేదు. దానికి కూడా బైసావ్ ఆన్సర్ ఇచ్చారు అని చెప్తున్నారు. అంతే కాకుండా అసలు సఫలతని, విజయాన్ని ఎవరు అనుభూతి చేసుకోగలుగుతారు? ఎవరు దాన్ని ఆనందించగలుగుతారు? సక్సెస్ ఎక్కడి నుంచొస్తుంది? వాస్తవంగా అది ఆత్మ అనుభూతి చేస్తుంది.
దుఃఖం కానీ, ఆనందం కానీ ఇవన్నీ కూడా ఎవరు అనుభవం చేస్తారు? ఆత్మ అనుభవం చేస్తుంది. ఎప్పటి వరకైతే మీరు అలౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉండరో, ఈ సంతోషం యొక్క యథార్థమైనటువంటి అనుభూతి మనకు కలగదు. ఇదంతా కూడా కేవలం పైపైన సుఖము, పైపైన సంతోషం ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి. భౌతిక విషయాలతో మీకు మంచి మేకప్పు, సాధనాలున్నాయనుకోండి, ఒక యంగ్‌గా కనిపించారనుకోండి, సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఇట్లానే ఉంటారు. వాళ్ళ యొక్క యదార్థమైనటువంటి రూపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మేకప్‌లవి యేసుకుంటారు. వారి యదార్థమైన స్వరూపం వాళ్ళ లోపల ఉంటుంది. కానీ బయటకు కనిపించే విషయాల అనుసారంగానే వాడు సెలబ్రిటీస్ ఇవన్నీ దాంట్లో ఇరుక్కుపోతారు. మరి వాళ్ళు లోపల లోపల ఎంత ఫీల్ అవుతారో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఏదున్నా కానీ భౌతికమైనటువంటి విషయాలు పూర్తిగా మనకి సౌకర్యాన్ని లోపల నుంచి ఇవ్వలేవు. శాశ్వత సౌకర్యం ఇవ్వలేవు. అదే మీరు అలౌకికమైనటువంటి సాధన చేసినట్లయితే బయట విషయాల్ని అతి తక్కువలో యూజ్ చేయగలుగుతారు. సక్సెస్ అండ్ విక్టరీ డిఫరెన్స్ అడుగుతున్నారు. విక్టోరియస్ అంటే విజయాన్ని పొందటంలో ఇంకో రకంగా చెప్పాలంటే, నేను నా బలహీనతలు, బద్ధకము, భోజనం కోరికలు, రకరకాల అలవాట్లపై నేను విక్టరీ పొందడాన్ని విక్టోరియస్ అంటుంటారు. ఒక్కొక్కటిగా నేను వాటి మీద విజయం పొందగలుగుతాను. మరి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనకి సక్సెస్. అసలైన విజయాన్ని పొందగలుగుతాను. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న అనేక రకాల పరీక్షలు పాస్ అయినట్లయితే పెద్ద పరీక్షలో కూడా మనం పాస్ కాలుగుతాము. దానికి విక్టరీ అండ్ సక్సెస్. ఇంకో రూపం పరిభాష చెప్పాలంటే 2 కూడా ఒక విజయానే. కానీ ఇంగ్లీష్ రూపంలో విక్టరీ అండ్ సినోనిమ్స్ ఇవి. పర్యాయ పదాలు. సక్సెస్ అనేటువంటిది లాంగ్ లాస్టింగ్ చాలా కాలం ఉండేటువంటిది. హిందీలో సక్సెస్ అంటే సిద్ధి అంటారు. సఫలత అనేది కూడా ఒక శబ్దం ఉంది. ఫల్ అంటే పండు. మీరు ఈ 2 విషయాలు మీరు చెప్పగలుగుతారా? సఫలత మీద? ఎవరైనా గాని ఒక పండు యొక్క చెట్టుని ఎందుకు నాటుతారు? కొంతమంది చెక్క కోసం, కొంతమంది పువ్వు కోసం మొక్కలు నాటుతారు. కానీ ఎవరు దాని నుంచి ఫలితం కోరుకుంటారు. బాబా ఏం చెప్తారంటే, సంగమయుగంలో అనేక శక్తులు మనకి ఇస్తున్నారు. కానీ సత్యుగంలో ఈ పవర్స్ అనేటువంటి విషయమే రాదు. ఎందుకంటే ఈ యొక్క సంగమయుగంలో ఉన్నటువంటి శక్తులే అక్కడ రిజల్ట్ మనకి లభిస్తుంది. సఫలత అంటే సహఫల్. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఫలితాన్ని తీసుకురావాలి. నా కర్మలు ఫలితాన్ని ఇవ్వట్లేదంటే అవి వ్యర్థమైనగా అవుతున్నాయని. కొన్నిసారి ఈ రోజుల్లో చిన్న మొక్కైనా గాని ఎక్కువ పండ్లిస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా పండ్ల మీద ఎళ్తుంది ఈ రోజుల్లో హైబ్రిడ్ అనుకోండి అట్లా. అదే బాబా కూడా ఏం చెప్తున్నారు, నా సంకల్పాలు ఎంత శక్తిశాలిగా ఉండాలంటే, నా యొక్క ప్రతి కర్మలు కూడా సఫలత ఇచ్చే విధంగా ఉండాలి. ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలి.
నా సంకల్పాలు ఎంత శక్తిశాలిగా ఉండాలంటే, ఫలితాలు అందించే విధంగా ఉండగలగాలి. వ్యర్థంగా వెళ్తే ఫలితాలు రావు అని బాబా తెలియజేస్తున్నారు. ఒక ఐటీ ప్రొఫెషనల్ ఒక ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఐటీ సెక్టార్‌లో జనాలకి ఇన్‌స్టంట్‌గా వెంటనే సఫలత కావాలనుకుంటారు. విజయం కావాలనుకుంటారు. అందుకే రకరకాలుగా జాబ్స్ మార్చుకుంటుంటారు. ఎక్కువ సాలరీ అని, ఎక్కువ ప్యాకేజెస్ ఇట్లా రకరకాల జాబ్స్ ఊరుకుంటుంటారు. ఒకప్పుడు 30, 40 సంవత్సరాలు ఈ విధంగా ఉండేది కాదు. ఒకే ప్లేస్ నుంచి రిటైర్ అవుతుంటారు. మరి ఇటువంటి ఇన్‌స్టంట్ సక్సెస్ కోసంగా వీళ్ళు పరిగెత్తడం ఏదైతే జరుగుతున్నారో, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మీకు తెలుసు. కొన్ని డ్యూరబుల్ అనేటువంటి విషయము ఎక్కువ సేపు మన్నికైనటువంటివి. కొన్నేమో అల్పకాలికం. తొందరగా అంతిమమయ్యేటివి ఉంటాయి 2 రకాలు. మనం ఎక్కువ మన్నికున్నటువంటివి కావాలా? లేక ఏం కావాలో మనం పరిశీలించుకోవాలి. మనం ఊరికే ఎక్కువ సాలరీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి మనం పరిగెత్తున్నామనుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా గమనించి చాలా తొందరగా అలసిపోతుంటారు. ఎవరైనా కానీ ఊరికే మీకు డబ్బులివ్వరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నుంచి అంతే కోరుకుంటారు. మీ నుంచి రిజల్ట్స్ కోరుకుంటారు. అంతే విధంగా పని కూడా చేయాల్సుంటుంది. కాబట్టి మనం పరిశీలించుకొని నేను ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాను? ఎంత సంపాదించాలి? నేను జీవనోపాధి ఎందుకు చేసుకుంటున్నాను? అనేది పరిశీలించుకోవాలి. ఊరికే స్ట్రెస్‌లోకెళ్ళిపోతాం. మా ఆరోగ్యాలు పాడవుతుంది. సంబంధాలు చెడిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాయో కూడా మనం పరిశీలించుకోవాలి. నాకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉండాలా? లేదా ఒక ప్రామాణికమైన జీవితం కావాలా? లేకపోతే ఏం కావాలో మనం పరిశీలించుకోవాలి. ఉదాహరణకి ఇన్‌స్టంట్ ఫుడ్స్ కూడా చాలా మంది తింటుంటారు. జస్ట్ అక్కడికెళ్ళేసి తినేస్తుంటారు. కానీ, కానీ ఆ సంతోషం ఏదైతే ఉందో ఉదయాన్నే మార్కెట్‌కి వెళ్ళటము, కూరగాయలు కొంటాము, దాన్ని ఇంటికి తీసుకురావటము, దాన్ని కడగటము, వండటము, దాంతో మనకు ఆలోచనలు కూడా ఉంటాయి. ఇది నా భోజనంగా తయారవుతుందని కట్ చేస్తుంటాము, దాన్ని వండుతుంటాము. ఆ యొక్క ఫీలింగ్ మిస్ అయిపోతున్నాం. సో, ఈ ఇన్‌స్టంట్ అనేటువంటి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ యదార్థమైనటువంటి ఫీలింగ్ జీవితంలో ఉండాల్సినటువంటి మనం ఉండలేకపోతుంది. నెక్స్ట్ ప్రశ్న. విజయం పొందిన వాళ్ళు డొనేషన్ పుణ్యం చేసేటువంటి దాన పుణ్యాలు చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఈ రెండిట్లో దానంకి, పుణ్యానికి వ్యత్యాసం ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. అనగా దానం అంటే మీ దగ్గర ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని ఇవ్వటము. ఉదాహరణకు మీకు ఎక్కువ డబ్బులుందనుకోండి. దాన్ని దానం ఇవ్వచ్చు. పుణ్యం అంటే ఎ ఎదుటి వాళ్ళకి అవసరమైన విషయాలు మనం ఇవ్వటం. ఉదాహరణకు బాబా చెప్తారు. ఒక వ్యక్తికి ఒక గ్లాస్ వాటర్ నీళ్ళు కావాలనుకోండి. మీరు వజ్రవైడూర్యాలు ఇచ్చినా కానీ అది వాళ్ళని తృప్తిపరచదు. పుణ్యం అంటే ఎదుటి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం. దానం అంటే మన దగ్గర ఉన్నటువంటి అధికమైనటువంటి దాన్ని ఇవ్వటం. మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు పంజాబ్‌లో సీఏగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని నడుచుకుంటూ కూడా మీరు సఫలితంగా ఉండగలిగారు. అదే మీ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. ఉదాహరణ చెప్పండి. నువ్వెలా అంటున్నావంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ కూడా విజయాన్ని పొందుతున్నావు అని అడుగుతున్నావు. అంటే నువ్వు ఎట్లా అడుగుతున్నావు?
ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే విజయాన్ని పొందలేమేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అట్లా కాదు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే విజయాన్ని మనం పొందగలుగుతాం. ఉదాహరణకి నేను చెప్తాను. మా ఆఫీస్‌లో ఒక స్వభావం ఉండేది. ఒక స్వభావం ఉండేది. ఎదుటి వాళ్ళలో నేను తెలివైన వాడిని, నాకు అన్ని విషయాలు తెలుసు అనేటువంటి భావన కలిగించే అనుభవం స్వభావం ఉంది. సో, ఆ ఫైల్స్‌లో వాళ్ళు ఒకరి నుంచి ఒకరు బాస్ పంపించేటప్పుడు అటువంటి స్వభావాన్ని చూపించేటువంటి వారు. సో, జూనియర్స్ యొక్క పనితనాన్ని సీనియర్స్ దొంగిలించే విధంగా వాళ్ళ ఫైల్స్‌ని వీళ్ళు సైన్ చేసి పంపించేవారు. కానీ జూనియర్స్‌కి చాలా లోగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. నాకు కూడా ఇటువంటి అనుభవం ఎదురైంది. ఒకసారి ఒకసారి 1:00కి నేను 15 ఫైల్స్ ఇలా వర్క్ చేయాలనిపించింది. సో, ఈ విధంగా నా జూనియర్స్ కూడా నేను గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళు చేసినటువంటి శ్రమని, వారు చేసినటువంటి గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా వాళ్ళని తగ్గించలేదు. వాళ్ళని కూడా గౌరవించేవాడిని. సో, వాళ్ళు కూడా ఒక పరివారంలోగా భావిస్తూ నా ఫైల్స్‌ని మూవ్ చేస్తూ వాళ్ళు కూడా ఒక సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్‌తో నేను వ్యవహరించాను. ఎటువంటి స్వార్థం నేను ప్రదర్శించలేదు. లాస్ట్ ఒక 2 క్వెషన్స్ నేను ఎవరైనా ఈ రోజుల్లో విజయాన్ని పొందితే వారికి మిత్రుల కంటే కూడా శత్రువులు ఎక్కువవుతారు. దీని గురించి చెప్పండి భాయ్ సాబ్. ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనం చాలా నమ్రతతోటి హంబుల్‌గా ఉండగలగాలి. సో, మనకి ఎప్పుడైనా ఒక విజయం లభించినట్లయితే, ఆ విజయం అందించే విధంగా మనం ఉండగలగాలి. అప్పుడు మన తోటి వారు కూడా సంతోషపడతారు. అప్పుడు శత్రువుల కంటే కూడా మిత్రులుగా తయారవుతారు వారు. కానీ మీకు లభించినటువంటి విజయం కేవలం మీదిగా భావిస్తూ మీరే అనుభవించారనుకోండి, అప్పుడు ఇటువంటి భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు మన దాదీలు చూడండి. వాళ్ళు ఎంత నమ్రచిత్తంగా ఉండేవారంటే, వారు వాస్తవికంగా రూపంలో ఎటువంటి శత్రుత్వం లేకుండా ఉండేవారు. సో, పక్కన వాళ్ళు కూడా వారు ఇంకా విజయాలు పొందాలనుకునేవారు. నేను ఆత్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను బాబా అంటారు. సో, మనం కూడా మనకు శత్రుత్వం లేనటువంటి వారిగా మనం తయారు కావాలి. మనం వాస్తవం చూసినట్లయితే మనం పరస్పరం సహయోగం ఇచ్చుకున్నటువంటి ఫ్యామిలీ. దాదీలాగా మనము శత్రుత్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండగలగాలి. లాస్ట్ క్వెషన్ చాలామంది విజయం అంటే బిజీగా ఉంటాం అనుకుంటుంటారు. మరి బిజీ లేకుండా నేను స్థితిని పొందగలుగుతానా అని ఒక ప్రశ్న. బాబా అంటారు, లేబర్ పనివాళ్ళు ఉంటారు, ప్రేమగా చేసేవాళ్ళు ఉంటారు.
సో, ఇప్పుడు లేబర్ కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ దేంట్లో బిజీగా ఉన్నారన్నది తెలుసుకోవాలి. చిన్న లక్ష్యాలు అలా పెట్టుకొని మనం బిజీగా ఉన్నామనుకోండి, మన సంకుచిత భావాలతోటి మనం బిజీగా ఉన్నామనుకోండి, అది సక్సెస్ కాదు, విజయం కాదు. చిన్న చిన్న విషయాలు చిన్న సంతోషాలు చిన్న ఫలితాన్నిస్తుంటాయి. కానీ అట్లా కాకుండా మనం ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని లక్ష్యాలు పెట్టుకొని పెద్ద భావాలతో మనం ప్రయత్నం చేస్తున్నామనుకోండి, అది నిజమైనటువంటి సఫలత, విజయాన్ని అందిస్తుంది. ఒక ట్రాన్స్‌పోర్ట్ విషయంలో మోటార్ కారు, ట్రాఫిక్‌లు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అదే ఎగిరేటువంటి స్థితి ఉందనుకోండి, ఇటువంటి చిన్న చిన్న అడ్డంకులు అసలు రానే రావు. అదే రాకెట్ ఉందనుకోండి, డిఫైనెస్ ఉంటుంది రాకెట్‌లో. కానీ ఇటువంటి బిజీ అనే దేంట్లో బిజీగా ఉన్నామో, కారు కూడా బిజీ ఉంటుంది, రాకెట్ కూడా బిజీ ఉంటుంది. కానీ దేని లక్ష్యం ఎక్కడికెళ్తుంది అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోగలగాలి. నెగిరిపోతుందని చెప్తుంటారు. మీరు ఒక సమర్థమైనటువంటి విషయంలో మీరు బిజీగా ఉంటే పర్లేదు. కానీ ఏ విషయాల్లో ఎటువంటి భావాలతో మనం బిజీగా ఉన్నామని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎంతగా రిఫైన్డ్ అవుతామో, ఎంత సూక్ష్మంగా తయారవుతామో, దాన్ని బట్టి మన సఫలత ఎగిరే స్థితి ఉంటుంది. మన సంకల్ప సిద్ధి అంటే సంకల్పానుసారంగా మనకు సిద్ధి స్వరూపులుగా తయారవుతామని బాబా అంటుంటారు. దీన్ని రిఫైన్‌మెంట్ అంటుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క సైలెన్స్ యొక్క పవర్‌ని మనం ఇమిడ్చుకోవటంలో బిజీగా ఉండగలం. థాంక్ యూ. బై సార్. మీరు చాలా చక్కటి విషయాలు ఇవన్నీ తెలియజేశారు. అనేక విషయాలు మేము ఎప్పుడు వినలేదు. కానీ మేము భౌతిక విషయాలు వింటూ వచ్చాము. కానీ మీరు చక్కటి అవగాహన అందించారు. మేము ఇప్పటి వరకు అన్ని క్లాసెస్ చేసేవాళ్ళం. కానీ మొత్తం సెషన్ ప్రశ్నోత్తరాలు చేసింది. ఈ సెషన్ చాలా విభిన్నమైనది. చాలా ధన్యవాదాలు. మీరు సమయాన్ని అందించారు. మనకి థాంక్స్ ఇవ్వడానికి మొట్టమొదటిగా అశోక్ మెహతా గారు మనకి వోట్ ఆఫ్ థాంక్స్ అందిస్తారు. ఓం శాంతి బ్రిజ్‌మోహన్ భాయ్. చక్కటి విషయాలు మీరు వినిపించారు. చాలా సంతోషము. ఈ విన్న తర్వాత మాకెలా అనిపిస్తుందంటే, ఈ యజ్ఞం యొక్క బీర్బల్ అని మిమ్మల్ని అనొచ్చు. ప్రతి ప్రశ్నని ఎంత చక్కగా, ఎంత అనుభవంతో మీరు తెలియజేశారో. చాలా చాలా ఎంజాయ్ చేశాం. మంచిగా అనిపించినాయి. నేనెప్పుడు కూడా హాస్యాన్ని లైక్ చేసేవాడిని. కానీ మిమ్మల్ని ఎప్పుడు విన్నా కానీ, ఆ విషయాలు మీరు చెప్పే విధానము, హాస్యము చాలా చక్కగా అనిపిస్తుంది. నేను కొంచెం క్లాస్‌ని మిస్ అయిపోయాను ట్రాఫిక్‌లో ఉండిపోయి. కానీ ఈరోజు మీరు ఎక్కువ హాస్యాన్ని మీరు తెలియచేయలేదు. మీ క్లాసెస్ వినిపిస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే, ప్రొఫెషనల్స్ చాలా మందికి విజయం యొక్క నిజమైన ప్రొఫెషనల్స్‌కి కానీ ఆధ్యాత్మిక ద్వారా పరిష్కారం ఉందని మీరు తెలియజేశారు. కాబట్టి విజయం అనేటువంటిది ఒక కంప్లీట్‌గా డిఫరెంట్ డైమెన్షన్ చూసే విధంగా మీరు తెలియజేశారు. డాక్టర్స్‌లో కూడా చాలా మంది ఈ విజయం కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ దాని యొక్క ప్రతిరూపాన్ని మీరు తెలియజేశారు. ఉన్న పొజిషన్ పొందాలి, ప్రమోషన్ పొందాలి అనేదే విజయం అనుకుంటూ వచ్చాము. నేను 1988లో యజ్ఞానికొచ్చాను.
కానీ నేనెప్పుడూ అంత డీప్‌గా నేను అప్పుడు జ్ఞానంలో డీప్‌గా లేను. మీ క్లాస్ విని మాకు చాలా సంతోషం అనిపించింది. మంచి ఎక్స్‌పీరియన్స్ అనుభవం అయింది. థాంక్ యూ. బై సార్. ఓం శా డాక్టర్ సాబ్ ఒక జోక్ ఏం చెప్పలేదు. కానీ ఒక డాక్టర్ గురించి నేను ఒక జోక్ చెప్పాను. నేను డాక్టర్స్ గురించి కూడా ఒక జోక్ ముందు చెప్పున్నాను అన్నా. మీ నుంచి విన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనలో మనం పరిశీలించుకోవాల్సిన అనేక విషయాల గురించి మీరు చెప్పారు. మన లోపలికెళ్ళేందుకు మీ యొక్క పాయింట్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఏ విధంగా విజయం నా జీవితంలోకి వస్తుందని కూడా పరిశీలించుకోవాలి. ఎటువంటి విజయం నేను కోరుకుంటున్నాను. మీతో మంచి సమయాన్ని గడిపాము. హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఫిఫ్త్ ఎపిసోడ్‌లో కూడా బాయి సాబ్ యొక్క కార్యక్రమం ఉంటుంది. 30థ్ అక్టోబర్ ఉంటుంది శనివారం. మళ్ళా బ్రిజ్‌మోహన్ భాయ్ కూడా 30థ్ అక్టోబర్ నాడు ఉంటారు మనతోటి. నెక్స్ట్ సెషన్ సిస్టర్ గాయత్రి ద్వారా శనివారం 25 సెప్టెంబర్ ఉంటుంది.